భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ తప్పకుండా ఉండాలి. ఒకవేళ టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అయితే ఓ ట్రైన్ లో మాత్రం టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ రైలు ప్రారంభం నుంచి ఉచితంగానే ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది భారతీయ రైల్వే సంస్థ. టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఏకైక రైలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మధ్య నడుస్తున్నది. ఈ రైలు పేరు బాక్రా నంగాల్ రైలు. ఇది జర్నీలు చేయాలంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రైల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చు. ఈ రైలు బాక్రా నంగల్ ఆనకట్ట సమీపంలోని సుమారు 13 కిలోమీటర్ల మేర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. బాక్రా నంగల్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు డ్యామ్ చుట్టడానికి వచ్చే పర్యాటకులు ఈ ట్రైన్ లో జర్నీ చేస్తారు. ఈ రైలు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోకి వెళ్ళాలి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అధికార పగ్గాలు చేపట్టగానే పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. ఇందులో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే నార్త్ ఇండియాలో బాక్రా నంగల్, సౌత్ ఇండియాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించారు. 1948లో బాక్రా నంగల్ ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు కార్మికులతో పాటు అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్యామ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్థానికులతో పాటు పర్యాటకుల కోసం ఉచితంగా ఈ రైలును నడపాలని నిర్ణయించారు. తర్వాత 1953లో ఆధునిక ఇంజన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు రైలు ఇంజన్లను మార్చుతూ వచ్చారు. ఇక ఈ ఫ్రీ రైల్ నంగల్ రైల్వే స్టేషన్ నుంచి పొద్దున 7:05 బయలుదేరుతుంది. 8:20 వరకు బాక్రాకు చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3:05 నంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:20కి బాక్రా స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు సేవలను స్థానికులు, విద్యార్థులు, పర్యాటకులు వినియోగించుకుంటున్నారు. ఈ రైలు ప్రయాణం కొండలు, గుట్టల నడుమ ఆహ్లాదకరంగా కొనసాగుతుంది.